అయితే ట్రావెల్ చేయాలి. అండ్ దారిలో వెళ్తా ఉంటే చూడండి ఫుల్ ఫాగ్తో అయితే నిండిపోయింది. ఎందాక వ్యూ చూడలేదు కదా, ఇప్పుడు వ్యూ చూడండి. వ్యూ అయితే సూపర్గా అయితే ఉంది. ఇంకా అయితే ఈ వాటర్ ఫాల్స్ అనేది కనపడింది. ఫ్రీగా పడినది నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హోప్ అందరూ బాగున్నారని అయితే అనుకున్నాను. గుడ్ మార్నింగ్ అందరికీ ఫ్రమ్ కొచ్చి దగ్గర ఉన్న ఒక ప్లేస్లో అనమాట. ఇది ఎగ్జాక్ట్గా ప్లేస్ తెలీదు. నైట్ లేట్ అయిపోయేసరికి ఇక్కడ కేరళ లోకలైట్స్ ఉన్నారు కదా, వాళ్ళే రూమ్ అయితే మాకు చూపించారనమాట. ఆ రూమ్లో అయితే చెక్ ఇన్ అయిపోయాము. ఇంకా ఫుల్ అలిసిపోయాము. నైట్ 4 అయితే అయింది. దానికి BMW 310కి డ్రైమ్స్ అనేవి బెండ్ అయిపోయినాయి కదా. సో ఆల్టర్నేటివ్గా మేమైతే ట్యూబ్స్ అయితే వేయించాము. ట్యూబ్స్ వేయించి ఇంకా ఎయిర్ అయితే పంప్ చేయించుకొని ఇంకా రైడ్ అనేది స్టార్ట్ చేసేస్తున్నాం. జుగాడ్ కింద వర్క్ అవ్వాలి. వర్క్ అయితే అది కూడా వాళ్ళైతే 60-70 స్పీడ్ అయితే మెయింటైన్ చేసుకొని వెళ్ళమన్నారు. నైట్ లోకలైట్స్ కానీ రాకపోయినట్టయితే మేము ఫుల్ సఫర్ అయితే అయ్యేవాళ్ళం. సో వాళ్ళు దేవుడిలాగా అయితే వచ్చి నిజంగా కాపాడారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ బ్రోస్. ఇంకా ప్రజెంట్ అయితే మున్నార్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి 120 కిలోమీటర్స్ అయితే ఉంది. టైం వచ్చేసరికి 10:30 అయితే అవుతుంది. అండ్ మేము స్టార్ట్ అయ్యేసరికి లేట్ అయితే అవుతుంది అనమాట, ఎందుకంటే లగేజ్ అంతా మౌంట్ చేసుకోవాలి కాబట్టి. మున్నార్లో ప్లేసెస్ వచ్చేసరికి లైక్ జిప్ లైన్ అనేది ఒకటి ఉంది. జిప్ లైన్ ఇండియాలోనే లాంగెస్ట్ జిప్ లైన్ అనమాట. 1.8 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఆ యాక్టివిటీ కూడా ట్రై చేసి మీకైతే ప్రైస్ ఎంత ఉంది, ఎలా ఎక్స్పీరియన్స్ ఉంది మొత్తం అని ఈ వీడియోలో అయితే చెప్తాను. అండ్ కొన్ని వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ఆ వ్యూ పాయింట్స్ దగ్గరికి కూడా వెళ్ళిపోతాం. ఇంకా మరింత ఆలస్యం చేయకుండా మనం అయితే రైడ్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ నుండి డెస్టినేషన్ దగ్గరికి అయితే 69 కిలోమీటర్స్ అయితే ఉంది. కొంచెం దూరం రాగానే దారిలో అయితే ఈ వాటర్ ఫాల్స్ అనేది కనపడింది. సూపర్ వ్యూ అయితే ఉంది. ఈ హోటల్ తీసుకొచ్చి ఏదో మూలన కట్టాడు కదా, మేబీ ఒకటి సీనరీ అయినా ఉండాలి. క్యాంపింగ్ కూడా ఉందంట, చూడాలి. టెంట్లు క్యాంపింగ్ అని చెప్పేసి. సమ్మర్ క్లబ్ హాలిడేస్ అండ్ హోమ్స్. ఫైనల్లీ రూమ్లోకి అయితే వచ్చేసామన్న. రూమ్ అయితే చెక్ ఇన్ అయితే చేసుకున్నాము. అండ్ వ్యూ అయితే అవసరంగా అయితే ఉంది. అల్టిమేట్ వ్యూ అనమాట. చుట్టుపక్కల మొత్తం కొండలు అయితే ఉన్నాయి. చూడండి, నా బ్యాక్ సైడ్ ఫుల్ కొండ అయితే ఉంది. అండ్ ఆపోజిట్ వ్యూ అయితే ఇంకా అల్టిమేట్గా అయితే ఉంది. ఈ రూమ్ వచ్చేసరికి మాకు 1200 రూపీస్కి అయితే పడింది. అండ్ ఎక్స్ట్రా పర్సన్ ఉన్నాం కాబట్టి 250 రూపీస్ అయితే యాడ్ ఆన్ కింద వేశారు. అదే వీకెండ్స్లో వచ్చినట్టయితే ఇంత మంచి రూమ్ అయితే దొరికేది కాదు ఎవరికి. ఇది ఫుల్ సూపర్ వ్యూతో అయితే ఉంది. అండ్ ఇంకొక రూమ్ కూడా 1200 అయితే అయింది. 1250 అనుకుంటా అది కూడా. ఈ ఓయో రూమ్ కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. మీకు కూడా కావాలంటే కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. దానికి కాంటాక్ట్ అయితే అవ్వండి. అండ్ పైన టెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వస్తే ఫుల్ చిల్ అయితే అవ్వచ్చు అనమాట. కాకపోతే చాలా దూరంగా అయితే ఉంటుంది, కానీ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మీకు చూపిస్తాను చూడండి. చూడండి, సూపర్గా అయితే ఉంది వ్యూ అయితే. అల్టిమేట్ వ్యూ. అక్కడ వాటర్ ఫాల్స్ కూడా కనపడుతుంది. చూశారు కదా, సూపర్గా అయితే ఉంది. అండ్ ఫుల్ పైసా వసూలు రూమ్ అయితే మాకైతే లక్ కొద్దే దొరికింది అనుకోవాలి. ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము ఇంకా యాక్టివిటీస్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి ఇంకా యాక్టివిటీస్ అయితే చేస్తాము. అండ్ యాక్టివిటీస్ కాస్ట్ ఎంత ఉందో కింద అయితే చెప్తాము. యాక్చువల్గా ఈ రూమ్ కాస్ట్ 7000 అలా ఉంటుంది. అంటే పైకి ఎక్కి టెంట్ అయితే కూడా చూపిస్తాను, టెంట్ హౌసెస్ ఎలా ఉన్నాయని చెప్పి. అండ్ 3 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. కింద గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి, పైన ఒకటి. గ్రౌండ్ ఫ్లోర్ కూడా సూపర్గా అయితే ఉంది. అంటే హోమ్ స్టే అనమాట. మొత్తం డైనింగ్ టేబుల్ అన్నీ అయితే ఉన్నాయి. అన్నీ ఏది కావాలన్నా కానీ ఉందన్నమాట. కింద ఫుల్ హాల్, కిచెన్ మొత్తం అన్నీ అయితే ఉంది కింద ఫ్లోర్లో అయితే. కానీ అది 3600 అంతా చెప్పాడు. సింగిల్ రూమ్ ఒకటే. మేము 5 మెంబర్స్ ఉన్నాం కాబట్టి కుదరదని చెప్పేసి ఇక్కడ పై రూమ్కి అయితే వచ్చేసాము. అండ్ ఈ పర్టికులర్ వ్యూ అయితే అవసరంగా అయితే ఉంది. మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మున్నార్లో ఏదైనా వ్యూ పాయింట్స్ అయితే చూసుకొని ఇంకా మళ్ళీ ఈవినింగ్ అయితే రిటర్న్ అవుతాం. రేపు అడ్వెంచర్ స్పోర్ట్స్ అయితే ప్లాన్ చేసాం. ఎందుకంటే ఇప్పుడు అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇక్కడ నుంచి 75 కిలోమీటర్స్ అయితే ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత చల్లగా అయిపోయింది. ఒక్కసారిగా గ్లౌజ్ వేసుకొచ్చినా కానీ పోయేది. ఎందుకంటే అంత వేడిగా ఉందంటే చెమటలు వచ్చేటట్టుంది ఫుల్గా. కానీ ఇప్పుడు చూడండి, ఫుల్ క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఎటు చూసినా గ్రీనరీ. వ్యూ అయితే సూపర్గా అయితే ఉంది. అంటే వాటర్ గ్రీనిష్ కలర్లో అయితే ఉన్నాయి.
ఇందాక వ్యూ చూడలేదు కదా, ఇప్పుడు వ్యూ చూడండి. వ్యూ అయితే సూపర్గా అయితే ఉంది. ఫోటోలు దిగడానికి అయితే సూపర్ ప్లేసెస్. క్యారెట్లు చూడండి, డైరెక్ట్గా గ్రౌండ్లో నుంచి తీసుకొచ్చి పెట్టారు. ఇవేమో వెరైటీ ఫ్రూట్లు ఉన్నాయి. ఇది చాక్లెట్ ఫ్రూట్, ఇదొక టమాటో, టమాటోనా? జంగిల్ టొమాటో. అది జంగిల్ టమాటో అంట. ఇదేమో ఇది చాక్లెట్ ఫ్రూట్. చాక్లెట్ ఫ్రూటా? ఇదేమో చాక్లెట్ ఫ్రూట్ అంట, స్వీట్గా ఉంటుందంట. అదేమో టమాటో అంట. ఇదేమో క్యారెట్లు చూడండి. స్కిన్ తినకూడదంట, ప్రెస్ చేస్తూ తినాలంట. ఫుల్ స్వీట్ అంట. ఇదేమో చాక్లెట్ ఫ్రూట్ అంట. టేస్ట్ చేసి చెప్పు బ్రో, కొంచెం తిందాం ఇటీ డైరెక్ట్గా. త్రీ టేస్ట్ నల్లా ఇరుకుదు, బాగుంది. సేమ్ టమాటో లానే ఉంది. ఇలా టేస్ట్ మిస్సింగ్ స్వీట్ కనుక. ఇదేమో టమాటా ఫ్రూట్ అంట, దీన్ని కూడా టేస్ట్ చేసి చెప్దాం. బాగుందా? స్వీట్ కాదు, దానిపై మొత్తం స్వీట్ ఉంది. ఎలా ఉంది? అబ్బా పురుగా ఉంది ఇది. క్యారెట్కి మసాలా వేసుకోమంటున్నాడు. ఎల్లో మిక్స్ అయిపోయింది. అందరికి షేర్ చేసుకోవాలంట. మీ అమ్మ వేసిందే ఎంత అడుగు టమాటా వేసుకున్నాం. క్యారెట్ అయితే సూపర్గా మళ్ళీ అది తను ఏం చెప్పాడంటే ఉప్పు కారం వేసుకొని తినమన్నాడు క్యారెట్ మీద. అయితే టేస్ట్ అయితే ఉంది. మీరు కూడా ఎవరైనా ఉప్పు కారం వేసుకొని క్యారెట్ అయితే ఇంటికాడ తిని చూడాలి, సూపర్గా ఉంటుంది. నేను ట్రై చేస్తాను ఇక్కడ నుంచి క్యారెట్లు తినేటప్పుడు ఉప్పు కారం వేసుకొని తినడానికి. బాగా నచ్చింది అనమాట టేస్ట్. ఇంకా ఈ లొకేషన్ దగ్గర నుంచి అయితే ఆగిపోయాం అనమాట. చూడండి, బైక్స్ అయితే పార్కింగ్ చేసుకొని ఫోటోషూట్ అయితే చేసుకుంటున్నాము. సో టాప్ హిల్ స్టేషన్కి అయితే వెళ్తున్నాము. అది ఇంకా ఎంత దూరం ఉందో తెలీదు. మ్యాప్స్ లేదు, సిగ్నల్ లేదు, ఏమీ లేదు. చూద్దాము. మీకైతే ఈ లొకేషన్ అయితే చూపిస్తాను. మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను ఈ రైడ్ అంతా. ఒకవేళ వస్తే మటుకి పక్క బైక్స్ మీద అయితే రండి. కార్ వద్దు, వోల్వో బస్సులు అవి ఏం వద్దు, బైక్స్ మీద రండి. పక్కగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది, ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తారు. చూడండి, ఎటు చూసిన టీ ఎస్టేట్సే. మీకు దగ్గరకు వచ్చేసినట్టున్నాము. రైట్ సైడ్ ఉంది కదా, అదే టాప్ స్టేషన్ వ్యూ పాయింట్ డెస్టినేషన్. అడ్వాన్సర్ ఆడితే RC 390 నడపాలంటే అబ్బా నరకమే. చేతి చూడండి ఎర్రగా అయిపోయింది. వెల్కమ్ టు టాప్ స్టేషన్ తమిళనాడు. ఇదే మొత్తం వచ్చేసాము దగ్గరికి. వీళ్ళు ఎక్కడికి పోయారో. టాప్ స్టేషన్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఏముంటుందో చూడాలి వెళ్ళి. కేరళలో ఎక్కడికి వెళ్ళినా కానీ క్యాష్ అయితే క్యారీ చేయండి. అండ్ వ్యూ పాయింట్కి అయితే 20 రూపీస్ పర్ హెడ్. సో 100 రూపీస్ 5 మెంబర్స్ ఉన్నాం కాబట్టి, ఏదో ఇక్కడ మ్యాగీ తిన్నాం కాబట్టి ఇంకా వాళ్ళకి 100 రూపీస్ ఎక్స్ట్రా జీపే చేసి తీసేసుకున్నాం అనమాట. ఇంకా మ్యాగీ తినేసి వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి వ్యూ పాయింట్ ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాను. వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాను. వ్యూ పాయింట్ దగ్గర అయితే ఏం లేదనమాట. ఇంకా 20 రూపాయల బొక్క అండ్ పెట్రోల్ బొక్క 55 కిలోమీటర్లు వచ్చినందుకు అప్ డౌన్ కలిపి ఒక 110 కిలోమీటర్లు బొక్క. అండ్ ఈడకి వచ్చి చూడడం బొక్క. మధ్యలో చలికి సావడం అది ఖాయం. మీరైతే యూట్యూబ్ వీడియో చూసుకొని ఎంజాయ్ అయితే చేసుకోండి. ఇది తమిళనాడు గవర్నమెంట్ అయితే మెయింటైన్ చేస్తుంది అనమాట. తమిళనాడు కూడా వచ్చేసాం మన కేరళ రైడ్లో. మరి ఇంకా స్టార్ట్ అయితే అయిపోదాం. రిటర్న్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అండ్ కిందకైతే వెళ్ళిపోతున్నాం మళ్ళీ రూమ్ దగ్గరికి. సో రూమ్ దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ 55 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలి. అండ్ దారిలో వెళ్తూ ఉంటే చూడండి ఫుల్ ఫాగ్తో అయితే నిండిపోయింది. ఏం చేయాలో అర్థం కాక మేమైతే ఇలా మొత్తం వెహికల్స్ వెనకాల అయితే వెళ్తున్నాము. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే కింద కమెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. సో దట్ ఇంప్రూవ్ చేసుకొని నెక్స్ట్ వీడియోస్లో అయితే ఇంప్లిమెంట్ అయితే చేస్తాను.
సో ఈ వీడియో అయితే ఎంతటితో అయితే ఎంజాయ్ చేస్తున్నాను. సైనింగ్ ఆఫ్ మీ అరుణ్. బాయ్ బాయ్. జై హింద్.